మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ హీరో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టుకు వెళ్లిన ఆయన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబాన్ని అగౌరవపరిచేలా, తన ప్రతిష్టకు భంగం కలిగించేలా కొండా సురేఖ కామెంట్స్ ఉన్నాయంటూ నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. పరువు నష్టం దావా వేశారు. అయితే కేటీఆర్ ను విమర్శించే క్రమంలో నిన్న మంత్రి కొండా సురేఖ టాలీవుడ్ ను సైతం రాజకీయాల్లోకి లాగారు. నాగార్జున కుటుంబంపై, నటి సమంతపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై టాలీవుడ్ ప్రముఖులు మండిపడుతూ వరుస ట్వీట్లు చేశారు. టాలీవుడ్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, ఇతర నటులు మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, దీంతో పాటు పలువురు సెలబ్రిటీలు కొండా సురేఖ వ్యాఖ్యలు తప్పుపడుతూ ట్వీట్లు చేశారు. ఇప్పటికే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలు ఖండించింది. అయితే ఈ నేపథ్యంలో కొండా సురేఖ ఒక మెట్టు దిగి వచ్చి ఆమె క్షమాపణలు చెప్పారు. నాగార్జున కుటుంబానికి వారిని ఉద్దేశించి కాదు, వారి పరువుకు భంగం కలిగించేటట్లయితే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా అని చెప్పి కొండా సురేఖ తెలిపారు. అయినప్పటికీ ఈ వివాదం ఇంతటితో సద్దుమణినట్లా కనిపించట్లేదు. నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఇంతకుముందే ఆయన నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు కొండా సురేఖపై. ఆమె మంత్రి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మా కుటుంబాన్ని అగౌరవపరిచేలా, మా ప్రతిష్టను భంగం కలిగించేలా ఉన్నాయంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించి మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది.